విశాఖపట్నం నుండి అరకు వచ్చే టూరిస్టులు ఎక్కువగా ట్రైన్‌లో జర్నీని చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ట్రైన్‌లో వచ్చే అనుభూతిని అంటే ఆ టన్నెల్స్ గానీ, కనిపించే కొండలు గానీ, ప్రకృతిని చూస్తూ, ఆస్వాదిస్తూ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అరకుకి వెళ్ళడానికి ఇంకొక టన్నెల్ మార్గం ఇప్పుడు తయారవుతోంది. గత 2, 3 సంవత్సరాల నుండి దీని పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక టన్నెల్ ఉంది. ఇంకో టన్నెల్ రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనకి వన్స్ ఎస్కోట దాటిన తర్వాత ఇదంతా సింగిల్ లేన్‌లో వెళ్తుందన్నమాట అరకుకి. అయితే రైల్వే స్టేషన్ దగ్గర 2 ట్రాకులున్నా, 3 ట్రాకులున్నా సరే నార్మల్‌గా అయితే సింగిల్ ట్రాక్ మాత్రమే ఈ కొండ ప్రాంతం నుండి టన్నెల్ ద్వారా మనం అరకుకు రావడానికి ఉంది. ఇప్పుడు దానిని అధిగమించడానికి ఇప్పుడు ఇంకొక ట్రాక్ వేయడానికి ప్రెజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు టన్నెల్స్. ఈ టన్నెల్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ ట్రాక్ వేయడానికి ఈ టన్నెల్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఇది ఇప్పటి వరకు కేవలం టన్నెల్ వర్క్స్ జరిగాయి. ఇంకా ట్రాక్ ఇదంతా కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి టన్నెల్స్ వేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడెక్కడైతే టన్నెల్ పడతాయో అక్కడంతా టన్నెల్స్ వేస్తున్నారు. అయితే ఏదైతే ఓల్డ్ అంటే ఇప్పటికే ఉన్న ఏదైతే టన్నెల్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్‌కు ఆనుకొని వీలైనంత వరకు ఆనుకొని ఉండే ప్రదేశాలని ఎన్నుకొని అక్కడ ఇంకొక టన్నెల్ అంటే హోల్స్ చేసి కనెక్ట్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఎక్కడ ట్రాఫిక్ ఇష్యూ ఉండదు. అంటే ట్రైన్‌లో ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి గానీ, నిలపడానికి గానీ అవకాశం లేకుండా డైరెక్ట్‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే టూరిస్టులతో వచ్చే ట్రైన్ కావచ్చు, లేదంటే నార్మల్ గూడ్స్, ఎక్స్‌పోర్ట్స్, కార్గో ట్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నార్మల్‌గా సాదా సీదాగా ప్రయాణం చేయడానికి అనుగుణంగా చాలా 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 ఏళ్ళు తర్వాత ఎందుకంటే ఇప్పుడున్న ఏవైతే టన్నెల్స్ ఉన్నాయో అవి బ్రిటిష్ కాలం నాటి అంటే బ్రిటిష్ టైంలో నిర్మించిన టన్నెల్స్. ఇప్పటికీ మనం అవే వాడుతున్నాం. కొన్ని మేజర్ రిపేర్స్ చేసుకుంటూ వాడుతున్నారు. ఇప్పుడు కొత్త టన్నెల్ మన ఇండియా స్వతంత్రంగా ఇప్పుడు మన ఇండియా టన్నెల్స్ అయితే నిర్మిస్తోంది. ఈ టన్నెల్స్ అనేవి కంప్లీట్ అయితే అంటే ఇప్పటికున్న ఏవైతే పాత టన్నెల్స్‌కి కొంచెం భిన్నంగా వీటినైతే నిర్మిస్తున్నారని గమనిస్తే మీరు చూడండి పైన ఎలాంటి రాళ్ళు, మట్టి కింద పడకుండా తగిన జాగ్రత్తతో కన్‌స్ట్రక్షన్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే పైనుండి మట్టి గాని అంటే వర్షం పడేటప్పుడు ఈ మట్టితో కూడుకున్న కొండలు కిందకి పడి ఇబ్బంది పెడతాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా వర్షాలు వచ్చినప్పుడు కూడా దానికి తగ్గట్టుగా చూడండి పూర్తిగా కాంక్రీట్‌తో వాటికి పూత ఏస్తున్నారు. దానివల్ల ఏంటంటే రాళ్ళు గాని, మట్టి గాని ఆ టన్నెల్ మీద పడదు. లేదా ట్రైన్ వచ్చేటప్పుడు ఆ ట్రైన్ మీద పడకుండా చాలా బాగా ప్లానింగ్‌తో అయితే ప్రస్తుతం దీన్ని నిర్మించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక టన్నెల్, అక్కడ ఒక టన్నెల్, చాలా టన్నెల్స్ అయితే ఇక్కడ మనకి కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కాకపోతే ఇంకా ట్రాక్స్ అయితే సిద్ధం కాలేదు. కేవలం టన్నెల్స్ వరకు మాత్రమే జరుగుతుంది. ఇది జరిగితే ఎక్కడైతే ఎస్కోట్ క్రాస్ అయిన తర్వాత ఎలాంటి ట్రాఫిక్ అంటే ఎలాంటి ట్రైన్ స్టాపేజ్ లేకుండా డైరెక్ట్ గా అరకైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫ్రీగా మూవ్మెంట్ ఇస్తారు ట్రైన్స్ కి. దానికి తగ్గట్టుగా అయితే జరుగుతున్నాయి. ఆ హోల్స్ అనేవి పెడుతున్నారు. దీనికి చాలా ఎక్కువగా రైల్వే ఖర్చు పెడుతోంది. చాలా ఎక్విప్మెంట్ తో చూస్తే ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ తగ్గట్టు ఎక్విప్మెంట్ ని రెడీ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడైతే చేయడం జరుగుతుంది. మొత్తానికి త్వరలో అరకుకు వెళ్ళడానికి ఇంకొక కొత్త టన్నెల్ ట్రాక్ అయితే రెడీ కాబోతోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో రాజు, విబిసి ఆన్ టీవీ.